ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ పై అసభ్య పదజాలంతో కించపరిచిన చంద్రబాబు తీరుపై విజయనగరం మహిళలు మండిపడుతున్నారు. చంద్రబాబు తన పాలనలో సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అన్ని పథకాలు సచివాలయం ద్వారా నేరుగా అందిస్తున్న సీఎం జగన్ను ఇష్టానుసారం మాట్లాడడం తగదని హెచ్చరించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు ఎవరి డబ్బు ఖర్చు చేశారని ప్రశ్నించారు. విజయనగరం మహిళల స్పందనను మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత విమర్శలకు పాల్పడటం పైన విజయనగరం మహిళలు మండిపడుతున్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు అందజేసే విషయంలో వివరణ ఇస్తూ చంద్రబాబు నాయుడు చేసినటువంటి మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు మనం విజయనగరంలోని మహిళలతో ఉన్నారు. చెప్పండమ్మా, నేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన చంద్రబాబు నాయుడు ఆడిన మాటలు మీరు విన్నారు. ఈ రోజు ఈ విధంగా ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారేనండి. అతని తండ్రి కూడా ఈ యొక్క పథకాల్ని అమలు చేసి ఈ విధంగా చేయాలంటే కొడుకు కూడా అదే విధంగా చేసి మా యొక్క మహిళలకి ప్రజలకి ఎంతగా ఉపయోగపడి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారండి. అలాంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు చాలా బూతు మాట్లాడారండి. అది చాలా తప్పు. వాళ్ళ అమ్మదే కాదు, వాళ్ళ బాబుదే కాదు, వాళ్ళ నాన్నమ్మదే కాదు, ఇతని సొమ్ము కూడా వాళ్ళ అమ్మ నాన్నమ్మలో తీసుకొచ్చి మాకు పెట్టాడా ఏంటి? అతని సొమ్ము సొంత సొమ్ము కాదు కదా. ఇతను కూడా సంపాదించి విదేశాలకు పట్టుకెళ్ళిపోయే పద్ధతిలో రీతులు ఉన్నాయి కదా. అవన్నీ మేమేం అనలేదు కదా, ఎవరిని విమర్శించలేదు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ యొక్క సంక్షేమ పథకాల్ని, ఆ యొక్క పరిపాలనని ఎవరిచ్చాడండి అతనికి ఆ దమ్ము? అతను విమర్శించడానికి ఎవరిచ్చారు హక్కు? అతను అలా ఆడడానికి వీల్లేదు. కానీ అంత అనుభవం ఉన్న అతను ఇప్పుడు అనుభవం లేని అతనికి అతను అంతగా మాట్లాడకూడదు. ఇంకా కనీసం పోనీ ఈ రాజకీయ పరం కాకపోయినా ఆత్మపరంగానే ఎంకరేజ్ చెయ్యాలి. అది కాకుండా చేయకుండా ఇంకా తన అమ్మమ్మ సొమ్మ, తన అమ్మ సొమ్మ, తన నాన్నమ్మ మొగుడిదా ఇవన్నీ మాట్లాడకూడదు. తన నాన్నమ్మ మొగుడిది ఎవరిది కాదు. భూములు ఫలాలన్నీ మా సొత్తు అన్నప్పుడు అది అతనికి తెలుసు. మా సొమ్ము అన్నప్పుడు అతనికి తెలిసినప్పుడు అతను ఎందుకు చేయలేదు? రైతు భరోసా, రైతు పొలం అనేది మా తాతలు మా ముత్తాతలు సంపాదించిందని అతనికి తెలుసు. జగన్ నానమ్మ మొగుడిది కాదు, అమ్మమ్మ మొగుడిది కాదని తెలిసి మరి అతను ఎందుకు రైతు భరోసా ఇవ్వలేదు? దేనికి పెంచలేదు? ఇల్లు లేనివారు చాలామంది ఇప్పుడు కూడా ఉన్నారు, ఇల్లు లేనివారు. కానీ వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వలేదు. ఇది ఎవరి సొమ్ము అని అతను అడిగినప్పుడు ఇతని కన్నా ముందే అతను 10 సంవత్సరాల పరిపాలన చేసినప్పుడు ఇవన్నీ అతను ఎందుకు చేయలేదు? దేని గురించి అంటే ప్రజలతో ఆడుకుంటున్నారు, మాతో ఆడుకుంటున్నారు. వేస్తారు 5 సంవత్సరం మేము ఎలాగ ఆడితే అలాగ ఆడుతాం. కానీ మేము మట్టుకు జగన్మోహన్ రెడ్డి గారు మేము తిన్నాం. అమ్మఒడి తిన్నాం, రుణమాఫీ తిన్నాం, సున్నా వడ్డీలు తిన్నాం, రైతు భరోసా, మూల నుండి ముసలోళ్ళకి కూడా పిలిచి రేషన్ కార్డు ఇచ్చారు. అది చంద్రబాబు నాయుడు అన్నీ వాళ్ళ అమ్మ మొగుడుదా, వాళ్ళ అప్ప మొగుడుదా, వాళ్ళ ఆనందా ఇవన్నీ అంటున్నాడు. అతనికి అనే అధికారం కూడా లేదు. మాకు పిల్లలు చదువుకున్నారంటే ఇప్పుడు మామూలు స్కూల్ ఇంగ్లీష్ మీడియంగా మాడే. పిల్లల స్కూల్ బట్టలు అనగా బూట్లు అనగా అన్నీ ఇస్తున్నారు. ఇప్పటికీ ఏ పని చేయలేదు, గెలిచాడు. కానీ మాకు ఇతనికి అనవసరం ఏంటి? మాకు జగనన్న మాకు ఇంతవరకు మేలు చేశాడు. ఎందుకంటే మా పిల్లలు ఇన్నాళ్ళ స్కూల్కి వెళ్తే మామూలుగా వెళ్ళారు. ఇప్పుడు షూస్ వేసుకుంటున్నారు, మామూలు టైప్ బట్టలు వేసుకెళ్తున్నారు. ఏమి చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు గెలిచాడు. మాకు ఏదైనా మాకు చేశాడా? మా వల్ల మా ఇంటి పనులు మావి తీసి మాకు వచ్చేసే తప్పించి అతను సొమ్మేం పెట్టలేదు మాకు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం పాటు మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఏ రోజు ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేదు? నేరుగా పథకాలన్నీ కూడా మా ఇంటికే ఎందుకు అందజేయలేదు? సచివాలయాల ద్వారా మాకు సౌకర్యాలు ఎందుకు కల్పించలేదు అని విజయనగరం మహిళలు ప్రశ్నిస్తున్నటువంటి వైనం కనిపిస్తుంది. వీడియో శ్రీస్వత యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుండి.